హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చికెన్ ఫ్రై చేసుకుందామండి. ముందుగా శుభ్రంగా కడుక్కొని చికెన్ మొత్తం పసుపు, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇది స్టవ్ మీద పెట్టుకోవాలి. వాటర్ ఏం పోయే అవసరం లేదు. మనం ఇందాక కడుక్కున్నప్పుడు వాటర్ పీల్చుకుంటుంది కదండి, అది సరిపోయిద్ది. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఉడికిద్ది మొత్తం. ఒకసారి చూద్దాం. ఇక వాటర్ వచ్చినాయి చూసారా? వాటర్ మొత్తం ఎగిరిపోవాలండి. అలా ఉండాలండి. నీళ్ళు లేకుండా ఆయిల్ వచ్చేసింది బయటికి. ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. అది ముక్క చూడండి, ఎర్రగా వచ్చింది. మొత్తం ఎగిరిపోయినాయి వాటర్ మొత్తం. చాలా బాగుంటుందండి ఫ్రై. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మసాలా కోసం అల్లం, వెల్లుల్లిపాయ, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఒక టమాటా వేసుకున్నానండి. ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్లో జీరా కొద్దిగా వేసాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత వీటిలో కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకుందామండి. ఉల్లిపాయ ముక్క ఉడికిద్ది, సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అయ్యిద్ది. ఇప్పుడు కలుపుకుందాం. సాల్ట్ వేసిన తర్వాత ఇలా ఉడకబెట్టి చేసుకోవడం వల్ల హెల్త్ కూడా మంచిదండి. ఇప్పుడు ముక్కలు వేసుకుందాం. వీటిని ఇప్పుడు దాంట్లో వచ్చిన ఆయిల్ కూడా సరిపోయిద్దండి. ఆయిల్ కొద్దిగానే పడుతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకుంటే ముక్క ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేయకుండానే వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ అవి వేగేటప్పటికి నల్లగా అయిపోతాయి. సగం వేగిన తర్వాతే చికెన్ పీసెస్ వేసుకోవాలి. అదిగోండి ఎర్రగా వచ్చింది చూడండి. ఇలా ఎర్రగా వస్తాయి అన్నమాట. బాగా ఫ్రై అది చాలా బాగుంటుంది, టేస్టీగా చాలా బాగుంటుంది. కొంతమంది అయితే పచ్చిదే చికెన్ ఫ్రై చేస్తారండి, ఆయిల్ వేసి. అలా చేయకూడదండి, ఇలా చేస్తే బాగుంటుంది. చికెన్ ఉడుకుతుంది, అలాగే ఫ్రై అవుతుంది, బాగుంటుంది అనమాట. హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి ఇలా చేయడం వలన. ఎర్రగా వేగిందండి ముక్క. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. ఇందాక మనం వేసుకున్నాం కదండి మిక్సీ, అది వేసుకుందాం. అది కూడా టమాటాది పేస్ట్ కొద్దిగా వేసుకుని కలుపుకుందాం. నేను మసాలా ఎక్కువ వాడకూడదండి, వాడితే కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి నేను కొద్ది కొద్దిగానే వేస్తాను. గరం మసాలా కొంచెం తక్కువ వేసుకుంటే బాగుండిద్దండి. అల్లం వెల్లుల్లి ఏం చేయదు, మంచిదే కాబట్టి హెల్త్కి వేసుకోవచ్చు. సాల్ట్ కొద్దిగా వేసుకున్నానండి. ఇందాక ముక్కల్లో వేసుకున్నాం కదా సాల్ట్. గరం మసాలా కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు కలుపుకుందామండి ఒకసారి. ముక్కకు పట్టేంత వరకు కలుపుకుందాం. ఎందుకంటే ముక్క వేగింది, చాలా బాగుండిద్ది అండి. బోన్ కూడా భలే ఉంటుంది, చాలా బాగుండిద్ది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు కారం వేసుకుందామండి. సరిపడినంత కారం వేసుకుని కలుపుకుందాం.
ఒకసారి ట్రై చేసి చూడండి, ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఫ్రై అయిపోయిందండి. 2 డేస్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుండా నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది కర్రీ. ఇలా చేసి చూడండి, ఒకసారి ట్రై చేసి. చాలా బాగుంటుంది, మెత్తగా జ్యూసీగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.